ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న ఆర్ఆర్ఆర్ పనులకు అనుమతులు ఇవ్వాలని గడ్కరీని కోరారు. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బీజాపూర్ వరకు ఉన్న ఆర్ఆర్ఆర్ పనులకు అనుమతులు ఇవ్వాలని గడ్కరీని కోరారు. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ ఫోన్ లో అందిస్తారు. శిరీష్, వల్లి నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను కలిసిన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. అయితే రాజ్నాథ్ సింగ్తో జరిగిన సమావేశంలో ఆయన కొన్ని కీలక అంశాలపై డిస్కషన్ అనేది కూడా చేయడం జరిగింది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములన్నిటి కూడా తెలంగాణ ప్రభుత్వానికి కావాలి కాబట్టి వాటిని తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కోరారు. మూసీ పునరుద్ధరణలో భాగంగా ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ విజ్ఞప్తి అనేది కూడా చేయడం కూడా జరిగింది. మూసీ అదేవిధంగా ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం అనేది కూడా చేపట్టబోతున్నట్లుగా కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అయితే జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని గాంధీ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది కూడా నిలుస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా రక్షణ శాఖ మంత్రి చాలా పాజిటివ్గానే స్పందించినట్లుగా కూడా సమాచారం. అయితే అంతకుముందు తన నివాసంలో అణిచివేత పైన ధిక్కార పతాకం ఎగరవేసిన చాకలి ఐలమ్మకు సంబంధించి కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే తెలంగాణలో అప్పట్లో అణిచివేత దమనకాండలపైన ధిక్కార పతాకాన్ని ఎగరవేసిన చాకలి ఐలమ్మ సంబంధించి కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గడ్డపైన దొరల అహంకారానికి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు చాకలి ఐలమ్మ అని చెప్పేసి కూడా ఆమె యొక్క సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కొనియాడడం కూడా జరిగింది. సో సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మల స్ఫూర్తితోటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన విషయాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తు చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు చాలా కీలక అంశాలను కూడా చర్చించారు. నిన్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో కొన్ని కీలక అంశాలన్నిటి కూడా చర్చించడం జరిగింది. 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి అనేది కూడా తెలంగాణకి మంజూరు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అయితే RRR నార్త్ పనుల ప్రారంభానికి అనుమతులన్నిటి కూడా ఇవ్వాల్సిందిగా కూడా కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. దాంతోపాటుగా మన్నూర్ శ్రీశైలం 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్కు కూడా అనుమతులన్నిటి కూడా ఇవ్వాల్సిందిగా కూడా విజ్ఞప్తి అనేది కూడా చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ మంచిర్యాల మధ్య నూతన గ్రీన్ఫీల్డ్ రహదారి అనేది కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో దానికి కూడా అనుమతులన్నిటి కూడా ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి కూడా చేశారు. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో మౌలిక వసతుల సదుపాయాలు మెరుగుపరచడం పట్ల తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్కు సంబంధించి 90% భూసేకరణ అనేది కూడా పూర్తయింది కాబట్టి పనుల ప్రారంభానికి ఆర్థిక కేబినెట్ అనుమతులన్నిటి కూడా ఇప్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారులు రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన DPR ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సౌత్ పార్ట్ పనులకు అనుమతులన్నిటి కూడా ఇప్పించాల్సిందిగా కూడా కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా రావిర్యాల అమంగల్ మన్నూరు రహదారిని 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా విస్తరించేందుకు కూడా త్వరగా అనుమతులన్నిటి కూడా మంజూరు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన్నూరు శ్రీశైలం నేషనల్ హైవే 765కు సంబంధించి 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్కు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిశారు. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన సందర్భంలో యంగ్ ఇండియా స్కూళ్ళు అదేవిధంగా ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి దాదాపు 30,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది కాబట్టి ఆ మేరకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అనేది కూడా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణలో విద్యారంగంలో సమూలమైన మార్పులన్నిటి కూడా తేవడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు అనేది కూడా ఇవ్వాలి. తెలంగాణలో దాదాపు సుమారు 90% ఉన్న BC, SC, ST మైనార్టీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్
కార్పొరేట్ విద్యను అందించేందుకు ఈ యంగ్ ఇండియా స్కూల్స్ అనేటివి కూడా తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి కేంద్ర మద్దతును కూడా కోరడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో 105 శాసనసభ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియన్ స్కూల్స్ అనేటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటివి కూడా నిర్మించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ మేరకు అనుమతి అనేది ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే 4 పాఠశాలల నిర్మాణ పనులంటి కూడా తెలంగాణలో మొదలయ్యాయి. మిగిలిన పాఠశాలలకు సంబంధించిన టెండర్ పనులంటి కూడా ముగిశాయి. ఒక్కో పాఠశాలలో దాదాపు 2500 మంది విద్యార్థుల వరకు దాదాపు 2,70,000 మంది విద్యార్థులకు ఈ పాఠశాలలో చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు అనేది కూడా ఇవ్వాలి. అత్యాధునిక వసతులు, ల్యాబులు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి దాదాపు 21,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కాబట్టి ఈ మేరకు దాన్ని మంజూరు చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు, డిగ్రీ సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబులు, మౌలిక వసతుల నిర్మాణానికి దాదాపు 9,000 కోట్ల రూపాయలంటి కూడా వెచ్చించనున్నట్లుగా కూడా కేంద్ర మంత్రికి చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ ముగ్గురు మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను కూడా వివరించడం కూడా జరిగింది. మా అవసరాన్ని బట్టి మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి ఈరోజు సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.